గ్రేట్ ఈవినింగ్. మీ యొక్క బిజీ షెడ్యూల్ని ఈవెన్ దో వీకెండ్ అయినప్పుడు కూడా మీరు మీ యొక్క టైం స్పెండ్ చేసి ఇక్కడ మీరు అటెండ్ అవుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీ హెల్త్ కోసం అని చెప్పని ఇట్ డినోట్స్ అండి. సో ముందుగా మై లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఇస్ డాక్టర్ జనార్దన్ మూర్తి, సీనియర్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఐ వాంట్ టు షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. సో టుడేస్ టాపిక్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో మనం ఈరోజు సెషన్ అన్నది ఒక ఇంటరాక్టివ్ సెషన్ లా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ లొకేషన్ ఎవరైనా కూడా మీ మెసేజ్లో షేర్ చేయొచ్చండి. చాట్ బాక్స్లో మెసేజ్ షేర్ చేయొచ్చు. సో దట్ అందరికి కూడా తెలుస్తుంది ఎక్కడెక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు. సో దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్. ఎస్, విజయనగరం అండి. వెరీ గుడ్. హైదరాబాద్. వెరీ గుడ్. ఫ్రమ్ యుఎస్ఏ. ఎస్, వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. డిఫరెంట్ లొకేషన్స్ కనెక్ట్ అవుతున్నారు. రాజమండ్రి. నైస్ నైస్ నైస్. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పీపుల్ అందరూ కనెక్ట్ అవుతున్నారు. సో అందరూ కూడా కామన్ గోల్ ఏంటంటే, సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి, సో దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అని చెప్పి అన్ని కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎస్. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అండి. సో వాట్ ఈస్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ వావ్ కమ్యూనిటీ అంటే కనుక, ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నాము, న్యూట్రిషనిస్టులు ఉన్నాము, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. సో మా అందరి యొక్క మెయిన్ కామన్ మిషన్ ఏంటంటే, బై 2030 ఒక 10 మిలియన్ పీపుల్కి లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ సో చూడాలని చెప్పేసి మా యొక్క ఫౌండర్ రాజానారాయణ గారు సో ఒక మిషన్తో వర్క్ చేస్తున్నాం. సో డిసీజ్ ఎలా వస్తుంది, మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటన్నమాట, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో మీరందరూ కూడా ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా సో డిఫరెంట్గా ట్రై చేసి ఉంటారు. సో అవి వర్కౌట్ అయ్యి వర్కౌట్ అవ్వక, లేదంటే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు. సో మీరేం మిస్టేక్స్ చేశారో, జస్ట్ ఎవరైనా మిస్టేక్స్ చేశారో, ఇంతకు ముందు ఆల్రెడీ డైట్స్ చేసామంటే కనుక ఎస్ అని చాట్ చేయండి. ఎస్. సో చాలా మంది చేస్తున్నారు. సో మేబీ డిఫరెంట్ టైప్స్ ట్రై చేసి ఉంటారు. సో ఎక్కడ మనకు వర్కౌట్ అవ్వట్లేదు సో అంటే కనుక, సో మనం రూట్ కాజ్ అంటాము. రూట్ కాజ్ తెలుసుకొని దాని మీద మనం వర్క్ చేస్తే, రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే కనుక మనం ముందు హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటాం. సో వెన్ ఎవర్ ద హెల్త్ ఈజ్ కరెక్టెడ్, ఇంకా వెయిట్ లాస్ అంటారా ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్గా జరిగిపోతుంది. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో జనరల్గా బరువు తగ్గాలని చెప్పని ఈజీగా చేసే మిస్టేక్స్ ఏంటంటే కనుక, ఒకటి తక్కువ తింటారు. సో రీప్లేస్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇడ్లీ తిన్న దగ్గర 2 ఇడ్లీ తీసుకోవడం, లేదంటే 2 చపాతీ తిన్నది 1 చపాతీ తీసుకోవడం, రైస్ క్వాంటిటీ తగ్గించడం, ఇలా తక్కువ తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వీక్ అయిపోతారు. సో వెయిట్ తగ్గుతారు బట్ వీక్ అయిపోతారు. ఎప్పుడైతే మీరు డైట్ ఆపేస్తారో మళ్ళీ తినేస్తారు కాబట్టి మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. అది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, కొంతమంది పూర్తిగా మీల్ రీప్లేస్ చేసేస్తారు. రీప్లేస్మెంట్ షేక్స్ అని చెప్పని డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తుంటారు. సో అవి తీసుకుని వచ్చి బాగానే ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే మీరు ఏ ఫుడ్ తినకపోతే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతారు. సో మన బాడీలో చూసుకున్నట్లయితే కనుక మజిల్ మాస్ ఉంటుంది, అలానే బోన్ వెయిట్ ఉంటుంది,
అండ్ ఆల్సో ఫ్యాట్ ఉంటుంది, వాటర్ కంటెంట్, ఇవన్నీ కూడా బాడీలో వెయిటే. సో మీరు ఎలా ఫుడ్ని పూర్తిగా రిప్లేస్ చేస్తే ఏమవుతుందంటే బాడీలో మజిల్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో వాటర్ తగ్గినా కూడా మీరు వెయిట్ తగ్గుతారు కాబట్టి ఇనీషియల్గా వెయిట్ తగ్గొచ్చు. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే అలా ఎంతకాలం చేయగలం? సో 6 months, హార్డ్లీ 1 year. సో అంతకుమించి చేయలేం కదా. సో మళ్ళీ మనం 1 year తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకోవాలి. సో బ్యాక్ టు ద పెవిలియన్. సో మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్రాష్ డైట్స్ చేస్తారు. పూర్తిగా ప్రోటీన్ తీసుకోవడం, లేదంటే పూర్తిగా ఫ్యాట్స్ తీసుకోవడం ఇలా చేస్తుంటాం అనమాట. సో మన బాడీ నీడ్స్ అండ్ యాక్చువల్గా అన్ని కూడా కావాలి, బ్యాలెన్స్డ్గా కావాలి. ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్, ఫైబర్, వాటర్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం వల్ల మీరు హెల్తీగా వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే హెవీ ఎక్సర్సైజ్ ట్రై చేస్తారు. ఆల్రెడీ మీరు బరువు ఉంటారు, ఎక్సర్సైజ్ చేయడం ఏమవుతుందంటే ఎక్సెసివ్ వాకింగ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఆ ఎక్సెస్ ప్రెజర్ అంతా కూడా మీ జాయింట్స్ మీద పడుతుంది. సో మనం వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఏంటంటే కనుక నీస్, యాంకిల్స్. ఎప్పుడైతే ఈ నీస్ మీద, యాంకిల్స్ మీద ఓవర్ వెయిట్ కనుక పడినట్లయితే సో ఈజీగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా, జనరల్గా మనకి డీజనరేషన్ చేంజ్ జరుగుతాయి. జనరల్గా బోన్కి మధ్య స్పేస్ ఉంటుంది. ఇది జనరల్గా ఏజ్లో వచ్చే కంప్లైంట్. బట్ ఇలా ఓవర్ వెయిట్ ఉండి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఈజీగా అరిగిపోయి ఎర్లీ డిజనరేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కామన్ మిస్టేక్స్ చేసేవి. సో ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ ట్రై చేసి ఉండొచ్చు, బట్ మోస్ట్ కామన్గా చేసేవి అంటే ఇవి మాట. సో మనం ఈ కరెక్షన్స్ చేసుకుంటే కనుక డెఫినెట్గా వెయిట్ ఒక్కటే కాదు, మీ లైఫ్ స్టైల్స్ అన్నిటి కూడా రివర్స్ చేసుకోవచ్చు. సో నెంబర్ చూసినట్లయితే షాకింగ్గా ఉన్నాయండి. సో ఇక్కడ జస్ట్ ఇది ఓల్డ్ స్టాటిస్టిక్స్ చెప్పాలంటే సో ఇండియా నీడ్స్ టు లూజ్ 73% ఆఫ్ అర్బన్, అందరూ కూడా ఓబేస్గా ఉన్నారు. సో ఇద్దరిలో ఒకరు కామన్గా ఓబేస్గా ఉన్నారు. ఎవరు ఎక్కువ రిస్క్ ఉన్నారు అనేది కనుక ఏజ్ చూసుకున్నట్లయితే 28 నుంచి 38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉన్నారు, బోత్ మెన్ అండ్ ఉమెన్. సో ఓవరాల్గా ఇండియాలో ఆన్ అండ్ యావరేజ్గా 11 kgs ఎక్కువ ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. సో మనం గమనించినట్లయితే 2030కి 28% ఆల్మోస్ట్ ఒబిసిటీలోకి వెళ్ళిపోతున్నారు. సో ఒబిసిటీ అనేది ఇప్పుడు గ్లోబల్ ఎపిడమిక్ అయిపోయింది. ఒబిసిటీ ఒక్కడే కాదు, ఒబిసిటీ ఇంటర్లింక్డ్ విత్. సో మీరు గమనించినట్లయితే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో ఎవ్రీ 33 secondsకి ఒకరు హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఒబిసిటీ. ఇంకోటి ఏంటంటే మన ఇండియా అనేది ఇప్పుడు ప్రెసెంట్ డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. సో డయాబెటీస్ పీపుల్ ఎక్కువ ఇండియాలోనే ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఒబిసిటీ. సో ఒబిసిటీ ఒక్కటే ప్రాబ్లం కాదు, ఒబిసిటీ ఇంటర్లింక్డ్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్. సో ఇవన్నీ కూడా మనకి మేజర్ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఒబిసిటీనే కాకుండా హెల్త్ కరెక్షన్స్ కూడా చేసుకోవడం ద్వారా వీటన్నిటి కూడా రివర్సిబుల్ పాసిబుల్ అండి. నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. వాట్ ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే కనుక యావరేజ్ ఒక పర్సన్ హైట్ తగ్గ వెయిట్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు చెక్ చేసుకోండి. ఆన్ అండ్ యావరేజ్గా ఒక 5 feet ఉంటే కనుక 51 kgs అనేది ఐడియల్ వెయిట్. 5.3 ఉంటే 56 kgs, 5.5 ఉంటే 60 kgs, రౌండ్గా 6 feet ఉంటే కనుక 74 kgs అనేది ఐడియల్ వెయిట్. దీన్ని మనం బిఎంఐలో చూసినట్లయితే కనుక అండర్ వెయిట్లో ఉంటే కనుక 18.5 ఉంటే తక్కువ ఉంటే బిఎంఐ అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 ఇది నార్మల్ బిఎంఐ రేంజ్. 25 దాటిందంటే ఓవర్ వెయిట్, 30 దాటితే ఒబిసిటీ, 35 దాటితే ఎక్స్ట్రీమ్లీ ఒబిసిటీ. సో మీరు ఎంత వెయిట్లో ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు చెక్ చేసుకొని ఒకసారి ఐడియల్ వెయిట్లో ఉంటే కనుక వెరీ గుడ్. ఒకవేళ ఐడియల్ వెయిట్ లేకపోతే కనుక ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ తెలుసుకోండి. నెక్స్ట్ జనరల్గా వింటూ ఉంటాం మనం, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక డిసీజ్ అన్నది సడన్గా వచ్చింది అంటారు. మీరు గమనించినట్లయితే మన చుట్టుపక్కల నేను చాలా బాగున్నారండి, సడన్గా డయాబెటీస్ వచ్చింది, సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు. సో సడన్గా అంటూ ఎప్పుడు బాడీ అనేది ఎగ్జిబిట్ చేయదు. ఓవర్ ద పీరియడ్ మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, సో తక్కువ ప్రోటీన్ తీసుకోవడం, ఈటింగ్ హ్యాబిట్స్, విటమిన్స్ మినరల్స్ తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కాజ్ చేస్తున్నాయి. సో అకార్డింగ్ టు రే డి స్ట్రాండ్ ఇతను చెప్పారు, ఏది కూడా ఒక్క రోజులో అయితే రాదు, ఓవర్ ద పీరియడ్ ఇయర్స్ టుగెదర్ బాడీ కొన్ని సిమ్టమ్స్ రూపంలో ఎగ్జిబిట్ చేస్తుంది. వాటిని కనుక మనం ఓవర్లుక్ చేసేస్తే కనుక వన్ ఫైన్ డే సడన్గా స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, డిఫరెంట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ముందుగా మనం తెలుసుకొని వర్క్ చేసుకున్నట్లయితే కనుక ఫర్దర్గా మనం హెల్త్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఇంత మనం డిస్కస్ చేసుకున్నాం. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏమేమి డిసీజెస్ రావచ్చు అంటే కనుక టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ పెరగడం, అలానే గాల్ బ్లాడర్ డిసీజెస్, హై కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ అంటే ఆటోమేటిక్గా అది ఇంటర్లింక్డ్ విత్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఎక్కువ బరువు ఉండడం వల్ల మెంటల్ ఇల్నెస్ వస్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్లీప్ యాప్నియా అంటాం. సో నిద్రలో ఆటోమేటిక్గా నిద్రపోతుంటారు, వాళ్ళకి ఊపిరి అందదన్నమాట. లేచి కూర్చుంటే కానీ మరి ఊపిరి అందదన్నమాట. సో ఓవర్ వెయిట్ వల్ల ఈ డయాఫ్రమ్ మీద ప్రెజర్ పడిపోయి అంతా కూడా సో ఊపిరి అందడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. స్లీప్ యాప్నియా, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అండ్ ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఓవర్ వెయిట్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నెక్స్ట్, వై ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. సో ఆల్రెడీ సో ఎందుకు వెయిట్ పుట్ అవుతారంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సిడెంటరీ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, లేదంటే అసలు ఫిజికల్ యాక్టివ్ లేకపోవడం కానీ, ఇన్హెరిటెడ్ డిసీజెస్ కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ కూడా వెయిట్ పుట్ అవడానికి మెయిన్ రీజన్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం అకార్డింగ్ టు రే డిస్ట్రాన్. వీటన్నిటికీ మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేయాలి. జనరల్గా మనం తీసుకున్నట్లయితే కనుక, జనరల్గా మనం ఫుడ్ రోజు తీసుకుంటాం కదా. సో మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్తో అమై ఉంటుంది. సో ప్రతి సెల్కి కూడా ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఫుడ్ గ్లూకోజ్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ అయ్యి ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ ఎప్పుడైతే సెల్లోకి వెళ్తుందో మనకి ఎనర్జీ వస్తుంది. మనం తిన్నా, కూర్చున్నా, పడుకున్నా మన బాడీకి ఎనర్జీ అయితే కావాలి. సో ఎప్పుడైతే మీరు ఫుడ్ తింటారో అది గ్లూకోజ్ కింద మారుతుందో వెంటనే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. వాట్ ఈజ్ ఇన్సులిన్? ఇన్సులిన్ అంటే ఏంటంటే దీనికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మేజర్గా 2 ఫంక్షన్ డిస్కస్ చేద్దాం. ఒకటి, ఏదైతే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిందో దాన్ని సెల్ వరకు తీసుకువెళ్ళాలి, ఒక క్యారియర్లా వర్క్ చేయాలి, అక్కడ ఒక కీలా వర్క్ చేయాలి. ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ రిసెప్టర్స్ ఏవైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ అనుకోండి, ఒక కీ సిస్టమ్ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఇన్సులిన్ వెళ్ళి ఆ కీ ఓపెన్ చేస్తుందో అప్పుడే గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది సెల్లోకి వెళ్తుంది, మనకి ఎనర్జీ వస్తుంది. బట్ ఇయర్స్ టుగెదర్ ఓవర్ మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఇంటేక్ కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్స్ కానీ, రిఫైన్డ్ కార్బ్స్ తీసుకోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్గా గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. అయితే ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో కొంతకాలం ఏమవుతుందంటే, సో సెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ అనుకున్నట్లయితే కనుక ఈ రూమ్లో ఒక 10 మెంబర్స్ పట్టే కెపాసిటీ ఉంది. సో మీరు 100 మెంబర్స్ తీసుకొస్తానంటే అది పాసిబుల్ కాదు. సో డిఫరెంట్ కంపల్సరీగా ఒక 85+ మెంబర్స్ అందరూ బయటకు వెళ్ళిపోవాల్సిందే. సో ఎగ్జాక్ట్గా మన బాడీలో ఏం జరుగుతుందంటే ఈ సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళదు. సో అదంతా కూడా బ్లడ్లో ఉండిపోతుంది. అప్పుడు మనం ఏమవుతుంది, ఇన్సులిన్ స్పైక్స్ అయిపోతాయి. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దాన్నే మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం అన్నమాట. సో జనరల్గా మన బాడీ మెకానిజం ఏం చేస్తుందంటే ఎక్సెస్గా ఏదైతే గ్లూకోజ్ ఉందో దాని అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేస్తుంది. ఎందుకంటే బాడీలో స్టోరేజ్ కోసం. ఎప్పుడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్లో ఉన్నారు, ఫుడ్ తీసుకోలేదు, అప్పుడు ఆ ఫ్యాట్ అనేది బాడీ యూజ్ చేసుకుంటుంది. ఇది జనరల్గా జరిగేది. ఇలా జరగడం ఏమవుతుందంటే ఇయర్స్ టుగెదర్ ఆ ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా ముందు లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. డిఫరెంట్ బాడీ పార్ట్స్లో సెంట్రల్ ఒబిసిటీ, పొట్ట చుట్టూ చేరిపోతుంది. సో ఫేస్లో డిఫరెంట్ బాడీ పార్ట్స్ అంతా కూడా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. ఈ విధంగా ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోవడం వల్ల మ్యాక్సిమం ఆల్మోస్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అన్నిటికి కూడా మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోవడం. అయితే మనం ఏం చేయాలి? సో మెటబాలిక్ సిండ్రోమ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమేమి వస్తాయంటే కనుక హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, బీపీ, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, పీసీఓడి అండ్ పీసీఓఎస్. సో మీరు గమనించినట్లయితే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అన్నది ఇప్పుడు ఈ ప్రెసెంట్ డేస్లో లేడీస్లో ఆల్మోస్ట్ చిన్న పిల్లలు ఎర్లీ మెనార్కీ అంటమాట. ఈజీగా పీరియడ్ ఎర్లీగా వచ్చేస్తుంది డ్యూ టు హార్మోనల్ ఇంజెక్షన్స్ లేదా హార్మోనల్ ఇండ్యూస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అండ్ ఆల్సో హార్మోనల్ చేంజెస్ వల్ల పీసీఓడి అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. సో ఇంతకుముందు మనకు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఈ పీసీఓడి క్లినిక్స్ అంటే ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ అనేవి చాలా రేర్గా ఉండేవి, మెయిన్ సిటీస్లో ఉండేవి. బట్ ఇప్పుడు గమనించినట్లయితే ప్రతి ఊర్లో, ప్రతి వీధికి ఒక పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ అనేది వస్తుంది. సో అంటే అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోయి పీసీఓడి ఏం జరుగుతుందంటే పీరియడ్ సరిగ్గా రాదు, వచ్చినా కూడా ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, అసలు బ్లీడింగ్ అవ్వకపోవడం, లేదంటే ఎక్స్ట్రా అన్వాంటెడ్ హెయిర్ రావడం, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఎర్లీగా పీరియడ్ రావడం మెనార్కీ అంటాం. అండ్ ఆల్సో ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమికి మెయిన్ కారణం ప్రెసెంట్ డేస్లో పీసీఓడి, పీసీఓఎస్ ఉన్నాయి. ఇంకా ఎనటామికల్ చేంజెస్ ఉన్నా కూడా వాటి వల్ల కూడా కొంత ఉంటుంది. దాన్ని మనం సర్జరీ పరంగా చేసుకోవచ్చు. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే పీసీఓడి, పీసీఓఎస్ డెఫినెట్గా మనం రివర్సిబుల్ అనేది పాసిబుల్. అండ్ ఆల్సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ప్రీవియస్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే డ్యూ టు ఎక్కువ రిఫైన్ కార్బ్స్ తీసుకోవడం, తక్కువ ప్రోటీన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్ అండ్ గ్లైకోజెనిసిస్. సో జనరల్గా ఇంత మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైనా మనం ఫుడ్ తిన్నప్పుడు అది ఇన్సులిన్ అనేది ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో బీటా సెల్స్ రిలీజ్ చేస్తుంది, ఇన్సులిన్ అనే హార్మోన్. అది ఏమవుతుందంటే ఎక్సెస్గా అయితే కనుక ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం
ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తాము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం కదా. సో ఈ రోజుల్లో మీరు అందరూ వినే ఉంటారు. సో అలా చేయడం వల్ల ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల బ్లడ్లో ఎక్సెస్గా ఉన్న ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తక్కువ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్యాంక్రేస్ అనే గ్లాండ్లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, అది గ్లూకోగన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అంటే లివర్లో ఉన్న గ్లైకోజన్ అంతటిని కూడా ఫ్యాట్ కింద మార్చేసి బాడీలో ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. ఎక్సెస్గా ఫుడ్ తింటే బరువు పెరగడం, దాన్ని గ్లైకోజెనిసిస్ అంటాం, దీన్ని గ్లైకోజినోలైసిస్ అంటాం. సో మనం ఫాలో అయ్యే సైన్స్ ఏంటంటే గ్లైకోజినోలైసిస్. సో నెక్స్ట్, ఏ ఫుడ్స్ తింటే అది మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది అనుకుని గమనించినట్లయితే కనుక, జనరల్గా మీ అందరికీ తెలుసు, ఏదైనా ప్రోటీన్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ కానీ పన్నీర్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే అవంతా కూడా అమైనో యాసిడ్ మాలిక్యూల్స్ కన్వర్ట్ అయ్యి మన బాడీ మజిల్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వేరాజ్ కార్బోహైడ్రేట్స్, రైస్ ఐటమ్స్ కానీ లేదా డిఫరెంట్ అన్ని కూడా ఏమవుతుందంటే డైరెక్ట్గా షుగర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. సో ఏమవుతుంది, ఎక్సెస్ షుగర్ అంతా కూడా ఫ్యాట్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, వెజీస్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తినడం వల్ల అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, మనకి ఎనర్జీ అవసరం కాబట్టి ఆ ఫైబర్ నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇదంతా కూడా మనకి వెల్నెస్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, గుడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఏంటంటే సీడ్స్, నట్స్, లేదంటే గుడ్ ఫ్యాట్స్ ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్, వీటి వల్ల ఏమవుతుందంటే ఇవి వైటల్ మాలిక్యూల్స్ మన బాడీకి చాలా కావాలి. ఇవన్నీ కూడా మన గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇన్సులిన్ రెస్పాన్స్, ఏ ఫుడ్ తింటే ఎలా ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంది గమనించినట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్, షుగర్స్, బెవరేజెస్, పాలిష్డ్ గ్రైన్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటిలో కూడా ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. ట్యూబర్స్, పొటాటో, స్వీట్ పొటాటో, కందలు లేదంటే ఫ్రూట్స్, వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ 8 ఉంటుంది. వెరాజ్ వెజిటబుల్స్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ 4 to 6 ఉంటుంది. ప్రోటీన్ గమనించినట్లయితే 2 ఉంది ఇన్సులిన్ రెస్పాన్స్. చికెన్, మటన్, ఎగ్ లేదా పన్నీర్, నట్స్ అన్నింటిలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ తక్కువ ఉంది. ఫ్యాట్స్ చూసినట్లయితే ఇన్సులిన్ రెస్పాన్స్ ఆల్మోస్ట్ 0 ఉంది. సో మనం ఈ రేషియోలో తీసుకోగలిగితే ఫ్యాట్స్ ఎక్కువ తీసుకొని, ప్రోటీన్ తగినంత తీసుకొని, వెజీస్ తక్కువ తీసుకొని, తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగిందో దాన్ని మనం రివర్స్ చేసే పాసిబిలిటీ ఈ యొక్క ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవడం వల్ల, ఫుడ్ ఈటింగ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ ప్యాటర్న్ ఫాలో అవడం వల్ల మనకి ఇదంతా కూడా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఆటోఫేజీ. సో వావ్ కమ్యూనిటీ రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో బెనిఫిట్స్ ఆఫ్ ఆటోఫేజీ అంటే కనుక ఏదో మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటుంది, మన బాడీ బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల అన్నది ఇది ఈవెన్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా, ఒక వెయిట్ లాస్ ఒకటే కాదు, యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా తగ్గే అవకాశం ఈ ఆటోఫేజీ సైన్స్లో ఉంటుంది. సో ఆటోఫేజీ సైన్స్కి 2016లో ఈ సైన్స్కి అంటే ఇది కనిపెట్టిన డాక్టర్ యోషినోరి యషిమి, ఇతను జపనీస్ సైంటిస్ట్ మాట. 2016లో హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో మీరు గమనించినట్లయితే ఒక వెయిట్ లాస్ కోసం అంటే నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వరు కదా. సో నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ లేదంటే ఈవెన్ మీరు ఆర్టికల్స్ చూసినట్లయితే కనుక కొన్ని మనకు హార్వర్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి ఇతని యొక్క ఆర్టికల్స్. సో ఈవెన్ చాలా చేంజెస్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఆటోఫేజ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆ ఆర్టికల్స్ అన్నిటి కూడా యొక్క సారాంశం అన్నమాట. సో వీ ఫాలో ఇన్ ద కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజ్. సో నెక్స్ట్, సో ఎందుకు బరువు పెరుగుతుందో తెలుసుకున్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి తెలుసుకున్నారు, అన్నిటికీ మెయిన్ కారణం తెలుసుకున్నారు. సో మీరు ఒకవేళ డైట్ చేయాలి అనుకుంటే కనుక ఏం చేయాలి నెక్స్ట్ అంటే కనుక బ్లడ్ రిపోర్ట్ అనాలిసిస్ అంటామాట. వైటమిన్ ప్రొఫైల్, వైటమిన్ డి ఎలా ఉంది, B12 ఎలా ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్, T3, T4, TSH లెవెల్స్ ఎలా ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్, HDL ఎలా ఉంది, LDL ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, టోటల్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, అలా డయాబెటిక్ ప్రొఫైల్, HbA1c అంటాం, లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి, ఐరన్ ప్రొఫైల్, రేనల్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, మొత్తం బేసిక్ రిపోర్ట్స్ అంటామాట. వీటి వల్ల ఏమవుతుందంటే మనం బ్లడ్ రిపోర్ట్ అనాలిసిస్ చేసుకొని ఎక్కడైతే కరెక్షన్స్ అవసరం ఉంటాయో అవన్నిటిని కూడా మనం అడ్రస్ చేసుకుంటూ హెల్తీగా ఈ కరెక్షన్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అన్నది, ఫ్యాట్ లాస్ అన్నది మన కమ్యూనిటీలో ఒక బై ప్రోడక్ట్గా జరుగుతుందండి. సో జనరల్గా మనం గమనించినట్లయితే ఒక న్యూట్రిషియస్ ఫుడ్ జనరల్గా మన నెక్స్ట్ జనరేషన్ మనం ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే కనుక హెల్తేనండి. హెల్త్ ఎప్పుడు వస్తుందంటే కొన్ని కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా. సో వెజీస్ని వాళ్ళు పరిచయం చేయడము, మార్కెట్కి మనతో పాటు తీసుకువెళ్ళడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు రియల్ ఫుడ్ ఏంటో తెలుసుకుంటారు. ఎందుకంటే మార్కెట్లో మీకు తెలియదు ఏముంది, మొత్తం అన్ని జంక్ ఫుడ్స్ ఉన్నాయి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉన్నాయి. సో మనం జనరల్గా కొంత అవేర్నెస్ వాళ్ళకి కల్పించినట్లయితే కనుక వాళ్ళు డెఫినెట్గా రియల్ ఫుడ్ తెలుసుకుంటారు. రియల్ ఫుడ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా
వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే హెల్త్. ముందు మనం హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏది చేస్తే అదే ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు కూడా హెల్త్ని ఇచ్చే వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వావ్లో రిజల్ట్స్ చాలా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ రిజల్ట్స్, కొన్ని వందల రిజల్ట్స్ ఉన్నాయి, వేల రిజల్ట్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ద గ్లోబ్ అంతా కూడా డైట్ చేస్తున్నారు. జస్ట్ మీకు ఒక మోటివేషన్ కోసం జస్ట్ కొన్ని ఎగ్జిబిట్ చేసాము అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఈవెన్ మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో మనం కొన్ని సక్సెస్ స్టోరీస్ చూద్దాం. కానీ డాక్టర్ అంజీ గారండి, ఇతను బిజీ హోమియోపతిక్ డాక్టర్. సో హెల్త్, సో డ్యూ టు వేరియస్ రీజన్స్ వల్ల, సో కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ లేదంటే అతను క్లినిక్ పరంగా డైలీ ఎక్కువ సిడెంటరీ హ్యాబిట్ ఉండడం వల్ల, వీటి వల్ల ఏమవుతుందంటే కొంచెం సైకలాజికల్ డిస్టర్బ్ అవడం వల్ల కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యారు. సో ఎప్పుడైతే కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యారో, వావ్ కమ్యూనిటీతో, సో కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిపోర్ట్స్. సో అవన్నీ హెల్త్ కనెక్షన్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ 30 kgs రెడ్యూస్ అయ్యారు. సో కమ్యూనిటీలో సక్సెస్ఫుల్ స్టోరీ వన్ ఆఫ్ అండ్ డాక్టర్ అంజీ గారు అండి. డాక్టర్ ప్రియాంక గారు, తిను ఎండి జనరల్ మెడిసిన్ చేశారు. తిను రాజమండ్రిలో ఉంటారు. సో తిను కూడా ప్రొఫెషన్ పరంగా కొన్ని హెల్త్ కరెక్షన్స్ తెలుసు, బట్ టైం లేకపోవడం, లేదంటే ఎక్కువ క్లినిక్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని హెల్త్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ కూడా రెడ్యూస్ అయ్యారు. ప్రెసెంట్ షీఈస్ హెల్దీ అండ్ యాక్టివ్. ఇంకా మనకి నళిని నరేష్ గారు ఉన్నారండి. తిను హౌస్ వైఫ్ మాట. సో మీ అందరికీ తెలుసు హౌస్ వైఫ్ అంటే ఎంత వర్క్ ఉంటుందో. సో ఇంట్లో వర్క్, అన్ని వర్క్స్ చేసుకుంటూ కొంచెం బిజీ అవ్వడం వల్ల, హెల్త్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యారు. ఎప్పుడైతే వావ్ కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యారో ఆటోమేటిక్గా విత్ ఇన్ 90 daysలో చాలా వెయిట్ ఫ్యాట్ లాస్ అనేది జరిగింది. డాక్టర్ విజయ్ గారు, ఇతను కూడా ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్. ఇతను కూడా వెయిట్ పుట్ అవడం జరిగింది. ఇతను కూడా ఆల్మోస్ట్ 20+ kgs రెడ్యూస్ అయ్యారండి. ఇవన్నీ కూడా సమ్ సక్సెస్ స్టోరీస్. సో మనం వావ్ కమ్యూనిటీలో ఫాలో అయ్యేది 90 days ఆల్గారిథం ఉంటుందండి. సో ఎందుకు 90 days అంటే కనుక, ఎప్పుడైనా కూడా మన బాడీలో చేంజెస్ గమనించాలి అంటే ఒక 4 weeks కనుక మన డైట్ చేయగలిగితే మన బాడీలో చేంజెస్ మనమే గమనిస్తాం. ఒక 8 weeks అంటే 2 months ఫాలో అయితే కనుక మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా కూడా మీ యొక్క చేంజెస్ గమనిస్తారు. ఒక 12 weeks అంటే 3 months ఫాలో అయితే కనుక రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ యొక్క చేంజ్, లైఫ్ స్టైల్ కరెక్షన్ అన్నది మొత్తం వరల్డ్ అంతా కూడా గమనించే అవకాశం ఉంటుందండి. సో ఇంకా డెసిషన్ అనేది మీ చేతిలో ఉంది. either right decision or wrong decision, you have a choice. So that's it from my end అండి. సో నౌ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక డెఫినెట్గా క్వశ్చన్స్ అన్ని కూడా అడగచ్చు. విల్ డిస్కస్ ఎవ్రీ క్వశ్చన్ అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మెసేజ్లో చాట్ చేయొచ్చు, లేదన్నా కూడా డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడగచ్చు అండి. ఎస్, కొంతమంది అడుగుతున్నారండి, ఈజ్ ఇట్ హెర్బా లైఫ్? నో అండి. సో ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ ఎనీ వన్. ఇది హెర్బా లైఫ్ అయితే కాదు. సో ఇక్కడ పూర్తిగా వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. పూర్తిగా బ్లడ్ రిపోర్ట్స్ తర్వాత హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటాం కాబట్టి, సో మనకి హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ ఆ జర్నీలో, లైఫ్ స్టైల్ కరెక్షన్ జర్నీలో మీరు వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది. మీరు కొంత మెయింటెనెన్స్ ప్లాన్ ఉంటుంది. ఎప్పుడైతే మెయింటెనెన్స్ ప్లాన్ ఫాలో అవుతారో మీరు మళ్ళీ ఈజీగా వెయిట్ పుట్ అవ్వడం అనేది జరగదండి. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు అండి. ఐ హోప్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ సింపుల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు, డాక్టర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు, కొంతమంది నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాను. సో ఇదంతా కూడా మ్యాక్సిమం తెలుగులోనే ఉంది. సో మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళతో కాంటాక్ట్ అయినట్లయితే విల్ డిస్కస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ విచ్ ఎవర్ లాంగ్వేజ్ కంఫర్టబుల్ టు యూ. సో ఎనీ క్వశ్చన్స్ అండి? సో సమ్వన్ ఆస్క్డ్, డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్, హౌ ఇట్ ఈస్? సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ అంటే మనకి డయాబెటీస్లో 2 types ఉంటాయండి. Type 1 అండ్ Type 2 డయాబెటీస్ అంటమాట. సో Type 1 అంటే ఆల్రెడీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు, ఖచ్చితంగా బయట నుంచి ప్రొడక్షన్, అంటే మనం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. Type 2 అయితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఫుడ్లో మేజర్గా మనం మోడిఫికేషన్స్ చేసుకొని కొన్ని హెల్తీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే Type 2 డయాబెటీస్, అందులో కూడా మనకి టైప్స్ ఉంటాయి. అంటే బాగా క్రానిక్గా 15 years 10 years ప్లస్ డయాబెటీస్ ఉన్నాయి కనుక మనం మెడిసిన్ స్లోగా ట్యాప్ చేసుకుంటూ వస్తాము. రీసెంట్ డయాగ్నోసిస్ 1 to 2 5 years బిలో అయితే కనుక వితౌట్ మెడికేషన్ మనం డైట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఇంకా లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది యూజ్ చేసిన అవసరం ఉండదండి. సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ థైరాయిడ్.
వావ్ వర్కౌట్స్ ఇంపార్టెంట్ విత్ డైట్ అని ఆ, చెప్పారండి. ఎస్ అండి. సో వర్కౌట్స్ అంటే మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా వర్కౌట్స్ ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది. బట్ 20% మాత్రమే మీ ఫ్యాట్ లాస్లో వర్కౌట్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. 80% ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటూ, ఎప్పుడైతే మీరు కొంత లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ దానికి కొంత వర్కౌట్ యాడ్ చేస్తే కనుక మీకు 100% రిజల్ట్ అనేది పాసిబుల్ అవుతుందండి. సో ఈ థైరాయిడ్ రివర్సల్ పాసిబుల్ అడిగారండి క్వశ్చన్. సో థైరాయిడ్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫంక్షనల్ గా మనకి డిస్టర్బెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి థైరాయిడ్ వస్తుంది. సో అది కనుక మనం డెఫినెట్ గా మనం రివర్స్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. చాలా మందిలో ప్రెగ్నెన్సీ తర్వాత ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ కాకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తే కనుక వెయిట్ కూడా అవడం కొన్ని సిమ్టమ్స్ గమనిస్తాం డెఫినెట్ గా మనం. సో దాన్ని డెఫినెట్ గా మనం రివర్స్ చేసుకోవచ్చు. కొన్ని టైప్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటమాట. సో ఆటో ఇమ్యూన్ అంటే మనం దాంట్లో చేసేది ఏం లేదు. వీ కెన్ మేనేజ్. రెమిషన్ అనేది పాసిబుల్, రివర్సల్ అనేది నాట్ పాసిబుల్ ఇన్ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్. సో ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్ డెఫినెట్ గానండి. ఫ్యాటీ లివర్ అన్నది చెప్పాను కదా. సో ఫ్యాటీ లివర్ అంటే ప్రీవియస్ డేస్ లో ఆల్కహాల్ తీసుకుని ఫ్యాటీ లివర్ గమనించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఆల్మోస్ట్ 100 మెంబర్స్ లో 90 మెంబర్స్ టెస్ట్ చేస్తే అందులో ఫ్యాటీ లివర్ ఉంటుంది. దీని మెయిన్ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్. ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పని హెల్త్ ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసారు. కొంతమంది ఈవెన్ మార్పులు కూడా చేసుకున్నారు. అది వెల్ అండ్ గుడ్. బట్ కొంతమంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం, సెడెంటరీ హ్యాబిట్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏంటంటే అందరిలో ఆల్మోస్ట్ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు కామన్ గా చూస్తున్నాం. మనం కనుక కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఫ్యాటీ లివర్ అనేది రివర్సల్ అనేది పాసిబుల్. సో నైస్ అండి. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ అడగచ్చు అండి. హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ ఫామ్లో పెట్టొచ్చు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది పర్సనల్గా డిస్కస్ చేయాలంటే కనుక మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేశారో సో ఆ కోచెస్తో కనెక్ట్ అవ్వండి. డైరెక్ట్గా మనం 1-on-1 కన్సల్టేషన్ చేద్దాం. సో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి. సో ఎవరైతే ఫస్ట్ 10 మెంబర్స్ రిపోర్ట్స్తో విత్ ఇన్ 2 డేస్లో కనుక అప్రోచ్ అవ్వగలిగితే వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. జనరల్గా మనం కన్సల్టేషన్ ఛార్జెస్ మినిమం 2000+ ఛార్జెస్ ఉంటాయి. ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే రిపోర్ట్స్తో కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్స్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం. మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. సో మీకు వాళ్ళ రిపోర్ట్స్ ఏం కావాలో టెస్ట్ సజెస్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ చేసుకొని విత్ ఇన్ 2 డేస్లో కనుక అప్రోచ్ అయితే డెఫినెట్గా మీకు ఫ్రీ కన్సల్టేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుందండి. వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్. సో ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చండి. సో ఇంకే క్వశ్చన్స్ లేవు అంటే కనుక వీ కెన్ ఎండ్ ద సెషన్. లెట్స్ వెయిట్ ఫర్ 2 minutes. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎందుకంటే మీ యొక్క బిజీ షెడ్యూల్ని మీ హెల్త్ కోసం ఇక్కడ స్పెండ్ చేసినందుకు ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్ అండ్ ఆల్. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశానండి. ఇంకా మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా నాకు చాట్ చేయండి. లేదంటే మీకు ఎవరైతే కనెక్ట్ అయ్యారో ఈ లింక్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళతో కాంటాక్ట్ అయినట్లయితే మనం 1-on-1 కన్సల్టేషన్ చేద్దాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. లెట్స్ ఎండ్ ద సెషన్ అండి.